నమస్తే ఫ్రెండ్స్. మనము నవగ్రహాలు ఎందుకు పూజించాలి? మనం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు అక్కడ నవగ్రహాలు ఉంటాయి కదా, మనం తప్పక దర్శించుకోవాలండి. అశుభం ఫలితాలను తగ్గించుకొని మరిన్ని శుభ ఫలితాలను పొందాలంటే నవగ్రహ ఆరాధన తప్పనిసరి అండి, ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే మనం మొదటిది సూర్యుడు శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే, చంద్రుడు ఉద్వేగాన్ని నియంత్రించి మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాడండి. బంధాలు దృఢంగా మారుస్తాడు. ఇలా జీవితానికి కావలసినవన్నీ అందిస్తారండి ఈ నవగ్రహాలు. అందుకు తప్పక దర్శించుకోవాలి మనం. అంతేకాదండి, జీవితంలో ఎదురయ్యే అవరోధాలని అధిగమిస్తూ శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందడానికి నవగ్రహాలను పూజించాలంటారండి విజ్ఞులు, మన పెద్దలు. నవగ్రహ ఉపాసనకు పద్ధతి కూడా ఉందండి. ఏదైనా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు మొదట నవగ్రహ మండపానికి వెళ్ళాలి. నవగ్రహ శ్లోకాలను చదువుకుంటూ 11 లేదా 9 సార్లైనా సరిపోతుందండి. కుదరకపోతే సూర్యుడి నుంచి ప్రారంభించే సవ్యదశలో 3 ప్రదక్షిణలైనా పూర్తి చేయాలి. ఆ సమయంలో విగ్రహాలను తాకకూడదు. ప్రదక్షిణలన్నీ పూర్తయ్యాక కాలు కడుక్కుంటేనే దోషాలన్నీ పోతాయంటారు చాలామంది. అది అపోహండి. నవగ్రహ దర్శనం తర్వాత నేరుగా గర్భగుడిలోనికి వెళ్ళి మూల విరాట్ను దర్శించుకోవచ్చండి. చూసారా ఎంత గొప్పగా చెప్పారో. తెలియక మనం ఎన్నో అపోహల్ని పడతామండి. ఇలా నేను తెలుసుకొని తెలియజేస్తున్నానండి. ఇంకా పూర్తిగా కార్తీక మాసం విశిష్టత, అలాగే మన నవగ్రహాల గురించి ఇంకా మనం తెలుసుకుందామండి నెక్స్ట్ వీడియోలో. అయితే మేము మా గుళ్ళో చూశారు కదా, మా గుళ్ళో శివయ్యని, లింగాన్ని పెట్టారండి. స్వామిని దర్శించుకుంటూ మేము రోజు పూజలు చేసుకున్న అనుగ్రహాన్ని మాకు ప్రసాదించారు స్వామి. మీరు కూడా తప్పగా వీలన్నట్టుగా దర్శనం చేసుకోండి. మళ్ళీ సంవత్సరం అప్పుడు కదండి కార్తీక మాసం, ఎంత శుభ సమయము, ఎంత పుణ్యఫలము రాదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? అయితే లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసేయండి. ఓకే.